वनप्रति के रुकन असम्बली टी मेघा रेड्डी ने कहा कि तेलंगाना में कांग्रेस हुकूमत आइंदा 8 बरसों तक इख्तिदार में रहेगी और गरीब आवाम को फलाही स्कीमात के फ़वाइद मुसलसिल पहुँचाते रहेगी। म्यूनसिपल इंतखाबात की तशहीरी मुहिम के दौरान आज सुबह उन्होंने 33 और 24 वार्ड में मॉर्निंग वॉक के ज़रिए इंतखाबी मुहिम चलाई। उन्होंने घर घर जाकर आवाम से मुलाकात की और उम्मीदवारों के हक़ में वोट की अपील करते हुए कहा कि कांग्रेस हुकूमत ने 2 बरसों में इंदिरम्मा मकानात, राशन कार्ड्स, बारीक चावल, मुफ्त बिजली और ख़वातीन के लिए आरटीसी बसों जैसे कई स्कीमात नाफिज की हैं, जबकि वनप्रति में सड़कों, नकासी, आब और बुनियादी सहूलतों पर बड़े पैमाने पर तरक्याती काम अंजाम दिए गए हैं। ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి పట్టణంలో 33వ వార్డులో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవి ఎస్ఎల్ఎన్ రమేష్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా వనపర్తి ప్రజలందరూ, వనపర్తిలో ఉన్న 33 వార్డుల ప్రజలందరూ అపూర్వ స్పందన ఉంది మాకు. సో వాళ్ళకి కావాల్సిన ఇచ్చిన ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కాలనీలో కానీ గల్లీలలో కానీ చాలా సమస్యలు ఉండేది. దానిలో ముఖ్యంగా డ్రైన్ సమస్య, సీసీ రోడ్ల సమస్య, ఎలక్ట్రికల్ సమస్య. 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేకుండే అవి చేయించినాం. సన్న బియ్యం ఇస్తున్నాం. బీదలకు 200 యూనిట్ల వరకు జీరో బిల్ ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా చేస్తున్నాం. అట్లా చాలా ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇవన్నీ వనపర్తి పట్టణ ప్రజల వాళ్ళకి ఏమేమి కావాలో వారి ఆలోచన విధంగానే మేము పనిచేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము 2 ఇయర్స్ నుంచి విజయవంతంగా మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే క్రమం చేస్తున్నాం. దీనిలో వనపర్తి ప్రజలందరూ మా 33 మంది అభ్యర్థులను పెద్ద మెజార్టీతోనే గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. గెలిపించాలని వాళ్ళకు నేను పర్సనల్గా నా తరఫున రిక్వెస్ట్ చేసుకున్నా. 2023 నవంబర్ 30 ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అందరూ ఆశీర్వదించారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వదించారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఆశీర్వదించారు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఎలక్షన్లలో 33కు 33 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి వనపర్తిలో మేము కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. దానిలో భాగంగానే ఈ ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. వనపర్తి ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.